గురువుగారు, ఈ పితృ కార్యక్రమాలని నిర్వహించే సందర్భంలో కేవలం కాకులకు మాత్రమే అన్నాన్ని ఎందుకు పెడతారు? ఈ వాయస పిండానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? వాయసం పితరులకు సంబంధించిన ఒక జీవిగా మనం గుర్తిస్తున్నాం. కాక కృష్ణ పిక కృష్ణ కోభేద పిక కాకయో వసంతకాలే సంప్రాప్తే కాక కాక పిక పిక అని ఒక నీతి శ్లోకం. కోకిల నల్లగానే ఉంటుంది, కాకి నల్లగానే ఉంటుంది. వసంతకాలం వస్తేనే కోకిల గుణం తెలిసి వస్తుంది. ఏ సందర్భంలోనైనా కాకి అనగానే మనం ఒక విధంగా ఆలోచన చేస్తాం. గతించిన పితరులకు ప్రతీక ఈ కాకి అనే ఊహ చేస్తాం. పురాణ కథలలో ఒక కథ, పూర్వం రావణుడు స్వర్గం పైన దండెత్తినప్పుడు దేవతలంతా పరిగెత్తారు. భయంతో ప్రాణాలు అరచేత పట్టుకుని యముడు కూడా పరిగెత్తాడు. విడవకుండా వెంటాడిన ఆ రావణుని బారి నుంచి తప్పించుకోవడం కోసం యముడు కాకి రూపం ధరించాడు. రావణుని బాధ వదిలిన అనంతరం యముడు తిరిగి తన స్వరూపం పొందిన తర్వాత ఆ కాకికి కృతజ్ఞతాపూర్వకంగా, నాకు ఉపయోగపడ్డావు కనుక ఇకపైన నేను ఎవరి కోసమైతే ప్రయత్నిస్తూ ఉంటానో మరణించే ఆ వ్యక్తులకు సంబంధించి సమర్పించేటటువంటి ప్రతి మెతుకు నీకు సంబంధించిందే అనే వరాన్ని అందించాడు. పౌరాణికమైన ఈ వృత్తాంతాన్ని విని మన వారంతా కూడా కాకికి పిండం పెట్టడం అనే సంప్రదాయాన్ని ఆచారంగా మార్చివేశారు.